మిమ్మల్ని చీచా అన్నా కూడా ఒక సిగ్గు లేకుండా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. అసలు ఎంత బుద్ధి చెప్పినా కూడా మీకు సిగ్గు శరం అనేది లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. భారతీరెడ్డి వేశ్య అని ఒప్పుకున్నట్టే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు. మేమందరం అమ్మాబాబు కంటే పుట్టిన వాళ్ళమే, మీరులాగా పశువుల కంటే పుట్టలేదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెప్పులు తీసుకొని తన్నారనమాట ఆ మాట మాట్లాడినందుకు. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక పవిత్రమైనది. అలాంటి పవిత్రమైనటువంటి రాజధానిని ఈరోజు వేశ్యల రాజధాని అన్నాడు అంటే వాడు ఎంత నీచాతి నీచుడో. కేఎస్ఆర్ గారికి ఖచ్చితంగా ఎయిడ్స్ అయ్యి ఉంటుంది. ఆ ఎయిడ్స్ వల్లనే అంత నలుపు వచ్చింది అని నాకు డౌటు. మరి కాబట్టి మరి వాళ్ళ ఆవిడకేమో వాళ్ళ ఆవిడని ఎక్కడికో చోట పంపిస్తూ ఉండంటాడు, దాని ద్వారా వచ్చి ఉంటుంది. ఏదైతే సాక్షి ఛానల్లో ఒక పనికి మాలినాళ్ళు కూర్చొని పని పాట ఏమీ లేక ఈ రాష్ట్ర అభివృద్ధిని చూడలేక, ముఖ్యంగా అమరావతి అభివృద్ధిని చూడలేక, మరి అతి తక్కువ కాలంలోనే 1 ఇయర్లోనే ఎంతో అభివృద్ధి చేసి మరి వీళ్ళు భరిసిన నష్టాన్ని, వీళ్ళు చేసిన అవినీతిని ఎండగడతా ఒక పక్క నుంచి మరి వీళ్ళు చేసిన మోసాలని బట్టబయలు చేస్తా అలాగే ముందుకు వెళ్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇలాంటి తరుణంలోనే 2 కళ్ళతో చూడలేక ఈరోజు మరి ఈ వ్యాఖ్యలు ఏదైతే మరి ఎవరో కృష్ణరాజు అంట మాకు తెలియదు, మరి ఈయన ఏ ఛానల్లో జర్నలిస్ట్ చేశాడో, ఎక్కడ చేశాడో, చదివాడా చదవలేదా, కనీసం మరి ఓనమాలు కూడా నేర్చుకున్నాడో లేదు. సో సంస్కారవంతమైన మనిషిలాగా కాకుండా ఒక చీఫ్ బిహేవియర్తో ఏ రకంగా మాట్లాడాడండి. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అన్న రాజధానిలోనే ఏదైతే నువ్వు అన్నావో అదే రాజధానిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు. నువ్వు కూర్చొని మాట్లాడిన ఛానల్ సాక్షి ఛానల్ ఎండి ఒక లేడీ భారతీరెడ్డి గారు, మరి ఆమె ఎక్కడుంది? ఇన్నాళ్ళ నుంచి ఆమె ఎక్కడుంది? అమరావతిలోనే కదా. మీరన్న మాటలు ఏదైతే కృష్ణరాజు గారు అన్నారో ఆ మాటలు ఎవరికి వర్తిస్తాయి? భారతీరెడ్డి గారికా, మాకా? ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలండి. అలాగే ఈ కొమ్మినేని ఉన్నాడంటే 5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. రెచ్చగొట్టడం, మళ్ళీ సారీ చెప్పటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం. మీరు ఛానల్ పెట్టుకుని దేనికండి? అసలు ఎవరైనా చూస్తున్నారా? సాక్షి అంటే అబద్ధాల పుట్ట. దేశంలోనే మా అమరావతి కాదు, ఆంధ్రానే కాదు, దేశంలోనే సాక్షి అంటే అమరావతి పుట్ట. పచ్చి మోసాలు అబద్ధాలు ఆడటం, దానికి అసలు ఒక రేటింగ్ కూడా లేదనమాట ఆ పత్రిక. అలాంటి పత్రిక కూర్చొని ఇన్ని రోజుల నుంచి ఏమీ లేక మరి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకటి విష ప్రచారం చేయాలి కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారో దేవతల రాజధాని అన్నారు. దేవతలు ఎక్కడ ఆకాశంలో ఉంటారా? భూమి మీద దేవతలు ఉండరా? భూమి మీద దేవతలు ఉండరు, ఆకాశంలో ఎక్కడో ఉంటారా దేవతలు? నువ్వు ఒకసారి చరిత్ర దిగి. శాతవాహనుల పరిపాలన రాజధాని అమరావతి, అలాగే దేవతలు నడయాడిన ప్రదేశం అమరావతి. ఒక్కసారి నువ్వు చదువుకొని వచ్చినట్టయితే నీకు తెలిసేది, నీకు మాట్లాడటం కూడా తెలిసేదనమాట. ఇన్ని రోజులని మరి మేము 1700 రోజులు ఉద్యమాలు చేసి మహిళలు అని కూడా చూడకుండా ఎన్ని కష్ట నష్టాలు పడి 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొని 5 ఏళ్ళు రోడ్ల మీద కూర్చొని మేము ఇంత త్యాగం చేసి ఏరి కోరి తెచ్చుకున్న ఈ రాజధాని నువ్వు అవహేళన చేసి ముఖ్యంగా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావా? నీ ఏదో పేపర్లో రాశారని చెప్పి ఇంత పెద్ద మాట మాట్లాడతావు. మీ ప్రభుత్వం కనుక ఒక 4 ఏళ్ళు ఉంటే జనం అంతా అంతే నాశనం చేసేవాళ్ళు, అలాగే తయారయ్యేవాళ్ళు అనమాట. పని పాట ఏమీ చేసుకోవాలి కాక, ఏమీ లేక, తింటానే లేక అటు పోయేవాళ్ళు. మీ దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటే ఇప్పుడు అలా కాదు, అంతా బాగానే ఉంది. అదొకసారి మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఇంకొక మాట అన్నారండి, ఏంటి ఎయిడ్స్ వ్యాధులు ఉన్నారండి. మీరు ఎక్కడున్నారు? మీరు చూసారా? మీరే పరిపాలన చేశారుగా 4 ఏళ్ళ నుంచి. మరి మీ పరిపాలనలోనే ఉందిగా ఈ ఆంధ్ర రాష్ట్రం. అంటే మీరు ఎలా తయారు చేశారా వాళ్ళందరినీ? అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు కూడా. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి, అయినా మీకు సిగ్గుండాలి. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, 11 సీట్లు మీకు ఇచ్చారు. ముఖ్యంగా ఇంకొక మాట అండి, ఏదైతే మీరు పేరు పెట్టారో అమరావతికి వేశ్యల రాజధాని మీరు అన్నారో అదే అమరావతి సీటు కూడా మీ మొఖాలనే గెలిపించారు, మిమ్మల్నే గెలిపించారు వాళ్ళు కూడా. మీరు ముద్ర అనేది వేసి ఏదో ఒక ముద్ర వేయాలి. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు చేస్తున్నారు. ఒక కమ్మ రాజధాని అని చెప్పి, ఒక ముంపు ప్రాంతం అని చెప్పి ఏదో ఒకటి అమరావతిని చూడలేక ఒక ముద్ర వేసి జనం మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి మళ్ళీ ప్రజల గుండెల్లో మనం మళ్ళీ భయపెట్టాలి, వీళ్ళని మళ్ళీ మన వైపు తిప్పుకోవాలి, ఏదో రకంగా విషం జమ్మాలి అని ఒక ఆలోచనతో ఒక కుట్ర చేసి ఆ కుట్రను ఏ రకంగా బయట పెట్టాలని చెప్పి నిన్న మీరు అట్లా కూర్చొని మాట్లాడటం. కొమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని ఎంకరేజ్ చేయటం, నవ్వుకోవటం, అంత ఎగతాళిగా
ఉందండి. ఈ ఆంధ్రప్రదేశ్ అంటే 5,00,00,000 ఆంధ్రుల్ని మీరు ఎగతాళి చేస్తారా? 5,00,00,000 ప్రజలు మీరు అవహేళన చేస్తారా ఛానల్‌లో కూర్చొని? అంత పెద్ద పెద్ద మాట్లాడతారు. ఎక్కడున్నారు వేసులు? నిజంగా మాట్లాడితే అంటే మీరు మాట్లాడారు కాబట్టి వాళ్ళకన్నా మీరే పెద్ద. మీ ఇంట్లో మీ తల్లుంది, మీ చెల్లెలుంది, మీ అక్కుంది, మరి మీ భార్య ఉంది. మీకు పుట్టిన బిడ్డలున్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ అమరావతే రాజధాని. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుండేది మీరు. అంతేగాని ప్రజలు మిమ్మల్ని చీచా అన్నా కూడా ఒక సిగ్గు లేకుండా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. అసలు ఎంత బుద్ధి చెప్పినా కూడా మీకు సిగ్గు శరం అనేది లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి అమ్మాయికి పుట్టిన మనుషులైతే ఇలాంటి మాటలు మాట్లాడరండి. మీరు అదే బాంబేలో ఎక్కడ ఉంటుంది రెడ్ లైట్ ఏరియా అంటారు. అక్కడికి పోయి వాళ్ళ రైట్ మీకన్నా వాళ్ళు చాలా రైటు. వాళ్ళ వృత్తాలు చేసుకుంటున్నారు. మీరు అలా కాదు. మీకు ఛానలు మీరు అంతా కావడం వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు బతుకుతున్నారని చెప్పుకోవాలి ఒక మాటలు చెప్పాలంటే. మరి ఎన్ని లక్షలు తీసుకొని నువ్వు ఆ ఛానల్లో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. మరి పేక్ బ్యాచ్ మీరంతా ఒక పేక్ న్యూస్ పేక్ ఛానల్ మీరంతా ఒక పేక్ బ్యాచ్ కాబట్టి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు పుట్టగతులు ఉండవన్నమాట అమరావతి మహిళలను మాట్లాడితే. 270 మంది చనిపోయి రోడ్ల మీద అన్నాలు తిని మరి మా ఆస్తులు కూడా తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న మా సంపద అంతా రాష్ట్రానికి మరి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని మేము త్యాగం చేస్తే ఆ త్యాగానికి విలువ లేకుండా ఈరోజు మీరు ఛానల్ ముందు కూర్చొని అవహేళన చేస్తూ ఉంటారు ఆ మహిళల్ని. ఎక్కడ మహిళలను అవహేళన చేస్తారో వాళ్ళు అసలు మొగాళ్లే కాదు. ఎక్కడ అవమానపరుస్తారో అసలు అక్కడ నిజంగా మహిళల్ని అవమానపరిచిన చోట మాత్రం అది అసలు అది ఆ ప్రాంతం కూడా మరి పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఎక్కడైతే మహిళలను బాధించబడతారో అక్కడ అభివృద్ధి చెందదు అని. మీరు అలాగే మరి మమ్మల్ని ఎన్నో మాటలు మాట్లాడి మరి ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారు. మేము చూసాము ఈ వీడియోని. పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు మీరు ఆ మాటలు మాట్లాడుకొని. అంతకు తప్పితే మీరు వేరే మాటలు ఏమీ రావట్లేదు. దేవతలు అంటే ఎవరండి? హిందూ ధర్మమైన దేవతలు, క్రిస్టియన్ దేవతలు కాదా? ముస్లిమ్స్ మత గురువులు కానీ మరి ఇస్లాం దేవతలు కాదా? 3 మతాలు, అన్ని కులాలు, అన్ని మతాలుతో నిండిన ఉన్నదే ఈ రాజధాని. అందరి త్యాగాలు అందరూ ఇచ్చారు భూములు. అన్ని మతాలు ఇచ్చారు. 3 మతాల వాళ్ళు ఇచ్చారు. అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు. అందరూ కలిపి ఉన్నదే సర్వమత సమ్మేళనమే ఈ అమరావతి ఈ రాజధాని. అంతేగాని ఏ ఒక్క హిందువులతో క్రిస్టియన్స్తో ముస్లిమ్స్తో కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాల మధ్య మీరు మతాలను తీసుకొచ్చి ప్రజల మధ్య స్విచ్ పెట్టి మళ్ళీ మనం వద్దాము అనే మరి ఆలోచనతోనే ఒక పావులు కదుపుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న మీకు సిగ్గుండాలి. మరి భారతిరెడ్డి గారు ఒక్కసారి ఆలోచించమ్మా. మేము మహిళలమే. మేము మరి 5 ఏళ్ళు ఎంతో కష్టపడ్డాం. నువ్వు చూసావా? ఏనాడైనా మేము పన్నెత్తి మాట్లాడామా? ఒక మహిళమని ఎప్పుడైనా కూడా వైసీపీ పార్టీని అన్నామే తప్ప వ్యక్తిగతంగా నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మేము ఎప్పుడైనా వ్యక్తిగతంగా మేము మాట్లాడాం? మీ ఛానల్ మీద ఏమైనా మేము విషయం చిమ్మామా? ఉద్యమాలు చేసాం. మరి మాకు ఇదేం కొత్త ఏమో కాదు. ఉద్యమాలు మాకేం కొత్త కాదు. నువ్వు నేర్పించింది 5 ఏళ్ళ నుంచి. మళ్ళీ కూర్చోగలం, చెయ్యగలం. మాకు అంత పోరాడే శక్తి ఉంది. మా మీద మాకు నమ్మకం ఉంది. మాకు ఖచ్చితంగా మేము పోరాటంలో మాకు ధర్మం ఉంది, న్యాయం ఉంది. మేము చేసే పోరాటం ఉంది కాబట్టే మరి ఇప్పుడు గెలిచాము, అమరావతి నిలబడింది. అలాగే భారతి గారు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీరే ఎండీగా ఉన్నారు మీ ఛానల్కి. అలాంటప్పుడు తోటి మహిళలను బాధ పెడితే ఎంత బాధ ఉంటుందండి? మమ్మల్ని ఆ మాటలంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని తీసి అవతల పారేయాలని మీరు ఎందుకు మాట్లాడారని అది చేశారా? మరి ఇప్పటికి నిన్న మాట్లాడారు మీరు. ఇప్పుడు ఒక డే గడిచిపోయింది. మీరు వాళ్ళని తీసేసి ఇది తప్పు అని వాళ్ళతో చెప్పించగలిగారా? అది చేయలేదు. అలాగే మరి మిమ్మల్ని ఏదో అన్నాడని మరి ఆ కిరణ్ తీసుకెళ్ళి లోపలే వేశారే, అదే కూటమి ప్రభుత్వం అంటే. వాళ్ళు ఎవరైనా మహిళలు అనొద్దు అని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడదు అని వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కార్యకర్తలకు కూడా చెప్పారు. ఎవరిని వాళ్ళని అనవద్దు అని చెప్పి. మరి ఆ కిరణ్ అన్నాడని కాబట్టి ఎంపటే తీసుకెళ్ళి లోపల మరి ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా మరి లోపలేపించారు. అది ఈ మంచి ప్రభుత్వం అంటే. అది మరి నీతి న్యాయం అంటే. అంతేగాని మీకులాగా విషం చిమ్ముతాము, లోకమంతా పచ్చకామలైనడికి లోకమంతా పచ్చకామలే అన్నట్టుగా నీకు అమరావతి మహిళలు అలా కనిపించారా? ముఖ్యంగా చెప్పాలంటే ఆ వేసలు ఎక్కడుంటారో మాకైతే తెలియదు. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెప్పులు తీసుకొని తన్నాలన్నమాట. ఆ మాట మాట్లాడినందుకు చెప్పులు తీసుకొని బాధి పారేయాలన్నమాట మిమ్మల్ని ఛానల్లో కూర్చొని మీరు ఆ మాటలు మాట్లాడినందుకు మాత్రం. ఇంకా బుద్ధి ఉండాలి. ఎప్పుడైనా కూడా మా అమరావతి జోలికి ఇంకొకసారి ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది మీరు కనుక దీన్ని ఖండించి భారతిరెడ్డి గారు ఖండించి దీన్ని మరి
మీరు కేర్ తీసుకోవాలి. తీసుకోకపోతే మీ సాక్షి ఆఫీసులు ఎక్కడున్నా కూడా మేము ఉద్యమం చేసేదే. మేము రోడ్లు ఎక్కేదే చెప్తున్నాంగా, మాకు కొత్త ఏమీ కాదు. మాకు కూడా మేము అలసిపోయి చేసి ఉండాము. మేము కూడా ఇప్పుడు మాకు పనేమి లేదు, ఖాళీగానే ఉన్నాము. శుభ్రంగా ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉన్నాడు. మమ్మల్ని ఎవడైనా అగౌరవపరిచి మాట్లాడినా, అమరావతి మీద విషం జిమ్మితే మాత్రం ఎవరికైతే చెప్పుతోనే సమాధానం చెబుతాం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యంగా మహిళలు మాత్రం పన్నెత్తి మాట్లాడితే మీకు పుట్టగతులుండవు. కనీసం మీరు పుట్టడానికి ఒక తల్లి గర్భం కూడా మీకు దొరకదనమాట. ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే అది తెలుసుకొని మాట్లాడాలి. ఎవడైనా సరే వైసీపీలో ఉన్న ఎవడైనా సరే మాట్లాడాలన్నమాట. మాట్లాడేటప్పుడు భయపడాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు? జైలు పాలయ్యారు. జైలు పాలైపోయి ఇంకా చెప్పకూడదని బతుకుతున్నారనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయి. అలాగే మీకు కూడా అదే గతి పట్టిద్ది. మేము కక్షపూరితంగా ఏమీ చేయట్లేదు ప్రభుత్వం. ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే అవహేళన చేశాడో మరి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేశారే తప్ప మీకు ఇలాగ ఒక కక్ష సాధింపు చర్యల్లాగా పని పాట ఏమీ లేకుండా పోలీసులు ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకొని అన్ని వ్యవస్థల్ని మీ చేతిలో పెట్టుకొని మీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిచ్చారు 5 ఏళ్ళు. అలా ఆడిట్లేదు ఈ ప్రభుత్వం. మహిళలకు ఒక రక్షణ, ఒక భద్రత, ఒక భరోసా కల్పించింది. ఈ రోజున ప్రతి మహిళ కూడా రోడ్డెక్కి చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం లేకుండా వెళ్తున్నారు అనమాట. ఏ భయము లేకుండా బతుకుతున్నారు. చక్కగా ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం అవన్నీ అమలు జరుపుతున్నారు. ఇవన్నీ చూడలేక మీరు మళ్ళీ ఒకసారి అమరావతి విషయం జిమ్మారు. మీరు ఎన్ని విషయాలు జిమ్మినా ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు. అంత శక్తివంతమైన రాజధాని ఇది. మా బాబు గారు చెప్పారు కదా, దేవతలు నడయాడిన రాజధాని కాబట్టి ఇవాళ ఆ దేవతల అండ ఉండబట్టే, ఆ దేవతల కృపా దయా దాక్షిణ్యాలు ఉండబట్టే ఈరోజు ఇది నిలబడింది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎంత అవినీతి చేసినా కూడా ఈరోజు నిలబడి ఈరోజు మళ్ళీ పట్టాలకి పరుగులు తీస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండకూడదని చెప్పి మేము ఎంత త్యాగం చేస్తే మీరు అవహేళన చేశారు. నువ్వు మాట్లాడుతున్నావు కదా ఛానల్లో కూర్చొని, 1 ఎకరం నువ్వు రాజధానికి ఇచ్చి చూడు. కొమ్మనేని శ్రీనివాస్ నువ్వు 2 నెలల జీతం తీసుకొచ్చి సాక్షి ఛానల్లో చేస్తున్నావు కదా, 2 నెలల జీతం తీసుకొచ్చి విరాళంగా ఇచ్చి చూడు, నీకు కనిపించిద్ది. లేదా నీకేమన్నా భూమి ఉంటే భూమి ఇచ్చి చూడు, నీకు అర్థమవుద్ది మేము చేసిన త్యాగం ఏంటనేది అర్థమవుద్ది. ఏమీ లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నాడు కదా అని ఒక పేక్ బ్యాచ్, ఒక పేక్ న్యూస్లో ఒకటి తీసుకోవటం అని మీ ఇష్టం వచ్చాడు నోరుంది కానీ మాట్లాడటం, కొమ్మనేని శ్రీనివాసం నవ్వుకోవటం. నువ్వు సారీ చెప్తే సరిపోయిందా? మాట మేము పడ్డాళ్ళకి మాకెంత బాధ ఉంటుంది. మేము కూడా నిన్నని సారీ చెప్తాం. భారతిరెడ్డి గారిని మేము కూడా అనగలం, మేము సారీ చెప్తాం. మీరు ఊరుకుంటారా? అదొక్కటి ఆలోచించుకోండి. మాకు నోరుంది, మాకు మాటలు తెలుసు, మేము మాట్లాడగలము, మాకు చేతం మాట్లాడటం. మాది సంస్కారవంతులు. మేము మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సంస్కారవంతులు. మమ్మల్ని పెంచిన పెంపకం అలా ఉంటుంది. మేము నడయాడిన అమరావతి భూమి పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. అది గుర్తుపెట్టుకోండి. అమరావతి రాజధాని మీదండి నిన్న సాక్షి యాజమాన్యం వారు నిర్వహించినటువంటి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఒక పిచ్చి కుక్క, వాడికి తోడు ఇంకో కుక్క కృష్ణరాజు జర్నలిస్ట్ అంట. వాడెవడో ఇంతవరకు ఎవ్వరికి తెలియదు రాష్ట్రంలో. మాకైతే 5 సంవత్సరాలు మేము ఉద్యమం చేసినప్పుడు కూడా వాడెవడో మాకు అసలు తెలియదు. 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు కలిపి 10 సంవత్సరాలు అవుతుంది రాజధాని ఏర్పడి. రాజధాని అనేది దేవతల రాజధాని అని చెప్పి మేము ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అలాంటి దేవతల రాజధానిని ఈరోజు ఒక పిచ్చి కుక్క వేశ్యల రాజధాని అని మాట్లాడుతున్నాడు. నిజంగా వాడి భార్య అమరావతి వచ్చి వేశ్యావృత్తి చేస్తే అది బయటపడితే వాడు వేశ్య రాజధాని అని అంటున్నాడు. వాడి కూతురు కానీ వాడు తల్లి కానీ అందరూ కూడా వేశ్యావృత్తి చేస్తుంటే పట్టుబడితే అది జీర్ణించుకోలేక వాడు వేశ్యల రాజధాని అని చెప్పి మా మీద డైవర్ట్ చేస్తున్నాడనమాట ఆ పిచ్చి కుక్క. వాడికి నీచము, ఉచ్చము, నీచం అనేది లేదు. వాడు తినేది ఏం తింటున్నాడో, ఏంటి వెనకిది ముందేసుకొని తింటున్నాడో వాడికే తెలియనటువంటి పరిస్థితుల్లో వాడు వాగుతున్నాడు. సాక్షి యాజమాన్యం కూడా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నామండి. కొమ్మినేని శ్రీనివాసరావుని కృష్ణరాజుని ఒకటే అడుగుతున్నాం. మీ భారతీరెడ్డి మీద అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అని చెప్పి గతంలో చేబ్రోల్ కిరణ్ మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టుగా దించుకున్నారు బట్టలు. ఆ రోజు ఎంతో సోషల్ మీడియాలో మీరు ఎంతో రెచ్చిపోయి మాట్లాడారు.
నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కావటాన ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి ఏ మహిళనైనా సరే ఇలాంటి అసభ్య పదజాలం వాడకూడదని చెప్పి తక్షణమే మరి చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశారు. మరి ఈరోజు ఇంతటి నీచమైనటువంటి మాటలు ఒక మహిళ మీద మాట్లాడితేనే మరి అరెస్ట్ చేశారు. మరి ఇంతమంది మహిళల మీద ఈరోజు వేశ్యల రాజధాని అని, అసలు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక సెంటిమెంటు, రాష్ట్రానికి రాజధాని అనేది ఒక పవిత్రమైనది. అలాంటి పవిత్రమైనటువంటి రాజధానిని ఈరోజు వేశ్యల రాజధాని అన్నాడు అంటే వాడు ఎంత నీచాతి నీచుడో, ఎంత పిచ్చికొక్కో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. భారతీరెడ్డి మరి తాడేపల్లిలోనే ఉంటుంది కదా, తాడేపల్లిలో ఉంటుందంటే ఈ రాజధానికి సంబంధించినటువంటి మహిళే కదా. భారతీరెడ్డి వేశ్య అని ఒప్పుకున్నట్టే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు. భారతీరెడ్డి వేశ్య అని చెప్పి కృష్ణరాజు ఒప్పుకున్నట్టే. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆవిడ వేశ్య అంటే, ఆవిడ వేశ్య అని చెప్పి ఒప్పుకున్న తర్వాతనే వాడు ఇవాళ అమరావతి మహిళల మీద, అమరావతి రాజధాని మీద వేశ్యల రాజధాని అని వాగాడు. దీనికి సమాధానం ఏం చెప్పిద్ది భారతీరెడ్డి? భారతీరెడ్డి ఒక ఆడదైతే ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి పేటీఎం గాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి పిచ్చి కుక్కలకి మేత వేసి అమరావతి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అందరి మీద వాగమని చెప్పి మేత పడేస్తుంది. జగన్మోహన్ రెడ్డి మరి భారతీరెడ్డి వైసీపీ పేటీఎం గాళ్ల ప్లాను ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు రూపంలో బయటపడింది. అమరావతిని ఏమీ చేయలేక, అమరావతి రాజధానిని ఏమీ చేయలేక, కూటమి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక, ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధిని తట్టుకోలేక అమరావతి అనేది వేగంగా దూసుకెళ్తుంది, అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. నెక్స్ట్ కూడా ఎలక్షన్లో మనమే వస్తాం, ఈ కూటమి ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి ఒక అసూయతోటి ఈ రకంగా మనం మాట్లాడితే, అమరావతి అనేది దాని మీద మాట్లాడితే, ఈ రకంగా మాట్లాడితే వీళ్ళు మనసు దెబ్బతింటది అనుకో. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు, నువ్వు ఒక కుక్కవి, నీకు ఒకటే చెప్తున్నాం, కృష్ణరాజుకు కూడా ఒకటే చెప్తున్నాము, నువ్వు ఎన్ని వాక్కున్నా అమరావతి మహిళల వెంట్రుక కూడా బేకలేవు. ఇది మాత్రం తథ్యం, ఇది మాత్రం వాస్తవం. మీ నాయకుడు మాట్లాడతాడు కదా వెంట్రుక కూడా బేకలేడు అని, అలాగే నువ్వు ఏ రాజధాని అన్నా అనుకో, అమరావతి గురించి, అమరావతి మహిళల వెంట్రుక కూడా బేకలేవు. అమరావతి మహిళల్ని ఇవాళ దేవతల రాజధాని, ఇది దేవతల రాజధాని, వేశ్యల రాజధాని అన్నావు అంటే దేవతలు నడియాడినటువంటి ప్రదేశం ఇది. కనకదుర్గమ్మ అమ్మవారు ఉంది, పార్వతీదేవి అమ్మవారు ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మరి అమరావతిలో మరి శివయ్య ఉన్నాడు. ఈ దేవతలందరూ ఉన్నారు కాబట్టి సెంటిమెంట్గా మేము దేవతల రాజధాని పెట్టుకుంటే ఆ దేవతల రాజధాని నువ్వు వేశ్యల రాజధాని అన్నావు. దేవతలందరూ నీకు అలా కనిపించారా? దేవతలందరూ నీకు ఈరోజు అలా కనిపించారా? వేశ్యల్లాగా కనిపించారా? దీని మీద హిందూ మతం వాళ్ళు కూడా, దీని మీద బీజేపీ వాళ్ళు కూడా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా స్పందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వేసిగా, అసలు దేవతలను కూడా వేసిగా భావించి దేవతలను కూడా దేవతల రాజధానిని వేశ్య రాజధానిగా అన్నాడు కాబట్టి సాక్షి యాజమాన్యాన్ని, కొమ్మినేని శ్రీనివాసరావుని, కృష్ణరాజుని నడి రోడ్డుకి బట్టలోడదీసి కొట్టాలని చెప్పి భాజపాని మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళని, హిందూ మతాన్ని గౌరవించే ప్రతి ఒక్కరిని కూడా మేము మనవి చేసుకుంటున్నామండి. ఈరోజు అమరావతి అనేది ఒక సెంటిమెంట్, మా ఆత్మగౌరవం. అమరావతిని మేము మరి కింద రోడ్డు మీద పడి తిని, మరి నడి రోడ్డు మీద తిని కూడా మేము అమరావతిని సాధించుకున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములనిచ్చి, మరి రోడ్డు మీదకి భూములనిచ్చి అమరావతికి, రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి కావాలి అని చెప్పి ఏమి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఏర్పడుతుంది అని చెప్పి సంతోషంగా ట్రావెల్ చేస్తే 5 సంవత్సరాలు మీ ముష్టి మోకలందరూ కూడా కలిసి అమరావతి మీద ఎలిగేషన్ తీసుకొచ్చి అమరావతి మీద శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ఇప్పుడు వేశ్యల రాజధాని అంటున్నారు. మీకు అసలు సిగ్గనేది ఉంటే, మీకు అసలు నిజంగా నువ్వు ఒక అమ్మకి అయ్యకి నిజంగా పుట్టి ఉంటే మరి సాక్షి యాజమాన్యం కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు కానీ,
ఆడి పేటీఎం గాడు కృష్ణరాజు గాని నిజంగా మీరు ఒక నీతిగా అమ్మకి అయ్యకి పుట్టి ఉంటే మీరు ఇవాళ అమరావతి మీద ఇలాంటి నింద వేయరు, ఇలాంటి సంస్కృతి ఉండదు. ఈ సంస్కృతి వాడాలి అంటే వాళ్ళు ఎంతటి దిగజారిన మనుషులైతేనే ఇవాళ అమరావతి మీద, అమరావతి మహిళల మీద, అమరావతి రాజధాని మీద ఇలా మాట్లాడతారు. నిజంగా భారతీరెడ్డికి, అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి మాట్లాడితే ఓ తెగ రెచ్చిపోయి పీక్కున్నారే. మీ మహిళల్లాంటి వాళ్ళం కాదా మేము? మీ సాక్షి యజమాని భారతీరెడ్డి లాంటి వాళ్ళం కాదా మేము? అంటే భారతీరెడ్డికి ఒక న్యాయమన్ను మాకొక న్యాయమా? భారతీరెడ్డి భాగవతం అంతా ప్రజలు రాష్ట్రం అంతా తెలుసయ్యా. రాష్ట్రం అంతా భారతీరెడ్డి ఏంటో, అవినాష్ రెడ్డి ఏంటో, జగన్మోహన్ రెడ్డి ఏంటో అందరికీ తెలుసు. కానీ మేమెవరం కూడా ఎప్పుడు బయటికి రాలేదు, మేమెవరం కూడా బయటకు వచ్చిన పరిస్థితులు లేవు. భూములు ఇచ్చిన నేరానికి మేము రాష్ట్రానికి భూములు ఇచ్చిన నేరానికి మేము బయటకు వచ్చాం. గత 5 సంవత్సరాలు బయటకు వచ్చాం. మీ మీ సచ్చినాడు మీ జగన్మోహన్ రెడ్డి సన్నాసి రాజధాని కాదు 3 రాజధానులని పెట్టాడు కాబట్టి మేము బయటకు వచ్చాం. కానీ మాకంత అవసరం లేదయ్యా బయటికి రావాల్సిన అవసరం. 1000 కోట్లు దోచుకుందగాక, రాష్ట్రం మొత్తం దోచుకుందగాక, ఎక్కడెక్కడ సొమ్మంతా దోచుకుందగాక, వాళ్ళని చంపి వీళ్ళని చంపి హత్య రాజకీయాలు చేసి సంపాదించిందంతా చాలక నీ భారతీరెడ్డి రాష్ట్రాన్ని దోచుకోవటానికి వాడి ప్యాలెస్ కావాలి, ఈడి ప్యాలెస్ కావాలి. రామాయణంలో గనక సీతాదేవి మాయలేడిని పోతుంటే కావాలన్నట్టు బజారులో పడి కారులో పడి పోతుంటే ప్యాలెస్ కావాలని కోరుకొని ఎక్కడెక్కడ సొమ్మంతా జాలక, రాష్ట్రంలో సొమ్మంతా జాలక మేదేసుకొని మరి ఎవడికి అప్పచెబుదామనో, మరి 2 కూతుళ్ళే దీనికి ఎవరికి అప్పచెబుదామనో ఇంకా ఇంకా మింగాలని చెప్పి రాష్ట్రం అంతా బడి ఏరుకుంటుందయ్యా. ఎన్నో 1000 కోట్లు లిక్కర్ స్కామ్ ఏంది, దీని బొంద స్కామ్ ఏంది, దీని బోలి స్కామ్ ఏంది, అన్నీ కూడా అయ్యా స్కాములు చేసి సంపాదించి 1000 కోట్లు అక్కడ బ్లాక్ మనీని దాచిందయ్యా. మేము అట్టాంటాళం కాదు. మేము నీతిగా నిజాయితీగా ఉన్న ఎకరమో మా తాతలో తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని రాజధాని కోసం ఇచ్చి మేము ఇవాళ మాకు ఆ రాజధాని లేకపోతే మా భవిష్యత్తు అంధకారంలో పడిపోద్దని చెప్పి మేము బయటకు వచ్చాం. కానీ ఏమలాగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏమలాగా అందరికీ సన్నాసులందరికీ సన్నాసులు రాసుకుంటే బూడిద రాలిద్దని దీని పేపర్లు అందరు సన్నాసులు, దీని ఛానళ్ళు అందరు సన్నాసులు చేరి వీళ్ళందరూ బూడిద రాసుకొని దీనికి తోడు ఈ పేటీఎం గాళ్ళందరూ కూడా ఒక పేపర్ ఒకటి పెట్టి ఒక ఛానల్ ఒకటి పెట్టి ఇదిగో మాట్లాడండి, అమరావతి మీద మాట్లాడండి, మహిళల మీద మాట్లాడండి, చంద్రబాబు నాయుడు మీద మాట్లాడండి, వాళ్ళ మీద మాట్లాడండి అని చెప్పి ఒక మేతేస్తుంది. అంతేగాని ఈ సంస్కృతి, ఇలాంటి సంస్కృతి భారతీరెడ్డికే తగుబడైంది, ఇలాంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డికే తగుబడైంది, ఇలాంటి సంస్కృతి ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకే తగుబడైంది, ఈ కృష్ణరాజు గాడికే తగుబడైంది. ఏళ్లకి పెళ్ళాము పిల్లలు అనేవాళ్ళు ఉంటే నిజంగా కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఒక తల్లికి ఒక నిజాయితీగా పుట్టుంటే ఇలాంటి మాటలు మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడరు. ఇవాళ మాట్లాడాడు. ఎక్కడ చూసావురా నువ్వు శ్రీనివాసరావుగా ఎక్కడ చూసావు నువ్వు ఎయిడ్స్ ఉందని? ఎక్కడ చూసావు? ఈ చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఎయిడ్స్ ఉందా? ఎవడు చెప్పాడు నీకు? నీకుంది ఎయిడ్స్, నీకు ఎయిడ్స్ ఉంది, నీకు ఎయిడ్స్ ఉందని జనాలు ఎప్పుడో చెప్పుకున్నారు. ఈ కృష్ణరాజు గాడు ఒక సన్నాసి, వాడికి ఉందేమో, వాళ్ళకి కప్పిపుచ్చుకోవటానికి జనాలందరికీ అంటగడుతున్నాడు ఎయిడ్స్ ఉందని. ఎవడు చెప్పాడు వీడికి? ఎవడు టెస్ట్ చేస్తే ఎవడికి ఎయిడ్స్ ఉందని ఈడొచ్చి టెస్ట్ చేస్తే ఎవడికి ఉందని చెప్పారు ఎయిడ్స్ ఉందని? వీడికంట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వాళ్ళంట ఇక్కడంతా ఎయిడ్స్ ఉందంట, ఇదంతా వేసిల రాజధాని అని చెప్పారంట. జగన్ గాడు చెప్పించాడేమో అట్ట చెప్పమని. జగన్మోహన్ రెడ్డి గాడో లేకపోతే భారతీయో చెప్పుంటది, ఇట్ట చెప్పండి, ఇట్ట చెబితే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటది, వాళ్ళ పరువు పోయిద్ది, వాళ్ళని మనం పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం పొందొచ్చు ఇలా మాట్లాడితే అని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరమ్మ అమ్మ మీద మాట్లాడారు. ఎంత దీనాతి దీనంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎట్టా ఉండారు? ఇవాళ ఎలా ఉండారు? వంశీగాడు ఎట్టుండాడు, పోసాని కృష్ణమురళిగాడు ఎట్టుండాడు, మరి ఎవరు ఎట్లా ఉన్నారో ఇవాళ చూస్తానే ఉన్నాం. గతంలో మాట్లాడిన వాళ్ళు బోరుగడ్డ అనిల్ గాడి పరిస్థితి ఏంటో, అమరావతి మహిళల మీద మాట్లాడినాడు బోరుగడ్డ అనిల్ ఏంటి, వల్లభనేని వంశీ ఏంటి, మరి ఎంతమంది ఏం చేస్తున్నారు? అలాంటి నీచ సంస్కృతిని పోషించి అలాంటి నీచ సంస్కృతి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని భ్రష్టు పట్టిపోయి పార్టీ
డబల్ వన్కి చేరుకుంది. ఇట్టాగే మాట్లాడండి, ఇట్టాగే గొయ్యండి, ఇట్టాగే వాగండి పిచ్చి కుక్కల్లాగా. ఈసారి సున్నాలు కాదు మిమ్ముల్ని రోడ్డు మీదకి లాగి బట్టలోడదీసి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆఖరికి బట్టలోడదీసి నడి రోడ్డు మీద కొడతారు. భారతీరెడ్డి ఆడదైనా కూడా ఊరుకోరు. ఆమెను కూడా అదే పరిస్థితి చేస్తారు. ఇవాళ మా కడుపు ఆక్రోశంతో మేము రోధిస్తా ఉన్నాం. కానీ మా వెంట్రుక కూడా బేకలేరు. అమరావతి మహిళల వెంట్రుక కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వెంట్రుక కానీ ఎవ్వరు కూడా పీకలేరు. గతంలో ఎన్నో వాగారు. వాగినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఏమీ చేయలేక ఇవాళ మీకొచ్చే మెంటల్ని తట్టుకోలేక ఈరోజు మనం అంతా ఈ రాష్ట్రం అంతా పాకి మనం పవర్ ఎందుకు సాగట్లేదో, మనం ఎక్కడెక్కడ దోచుకోవడానికి మనకు సాగట్లేదని చెప్పి ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఇట్లాంటివన్నీ చేసి ఇలాంటివన్నీ సృష్టిస్తే నెక్స్ట్ మనం గవర్నమెంట్ రావచ్చు అని మీరు ఆశపడుతున్నారేమో. అస్సలు మీకు 000 కూడా అసలు దానికన్నా కూడా విసర్గ అంటారు. అలాంటివి కూడా రావేమోనని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి సంస్కృతి మానుకోమ్మ భారతీరెడ్డి, నువ్వు ఇలాంటి వాళ్ళని పోషించమాకు. మీ సాక్షి ఛానల్లో ఇలాంటి వాళ్ళని పోషించమాకు. ఎప్పుడు కూడా ఒక నీతి నిజాయితీ అనేది, ఒక నీతి నిజాయితీ మంచి సంస్కృతితోటి మాట్లాడు తల్లి. మీ వంశమే అంతా. మీ వంశం ఏంటి, మరి నీ మొగుడు వంశం ఏంటి, అంత వంశం అంతా ఎట్లాంటి అవినీతి, ఎట్లాంటి మరి స్కామ్లు, మరి ఎలాంటి రంకులు, ఇవన్నీ కూడా అసలు ఆ తాడేపల్లి కొంపలోనే ఉండయమ్మ. తాడేపల్లి కొంపలో ఉంటే ఆ తాడేపల్లి కొంపలో అన్నీ ఉండయి అని వీళ్ళు ఒప్పుకోలేక పాపం మా మీద పడ్డారు. నువ్వు వస్తావు గమ్మ, రేపు తాడేపల్లి కొంపకు వస్తావు కదా, ఆ తాడేపల్లి కొంపలో నువ్వు కూడా ఉంటావు, నువ్వు కూడా అలాంటి దానివేనని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు. కానీ ఈరోజు నువ్వు మాత్రం ఇలాంటి సిగ్గు తెచ్చుకొని ఇలాంటి వాళ్ళని నువ్వు ఛానల్లో నుంచి తీసేయమ్మ. తీసేయకపోతే నీ మనుగడే దెబ్బతింటది. జై అమరావతి. నిన్న సాక్షి ఛానల్లో ఒక డిబేట్ అనేది ఒక అపూతమైన కల్పన పెట్టేసి ఆడవాళ్ళ మీద, అది అమరావతి వాళ్ళ మీద మెన్షన్ చేసి మరి ఎట్లా అయితే వదంతులు చేసి, ఎట్లా అయితే వేశ్యల రాజధాని అంట, వేశ్యల రాజధాని అని చెప్పి ఒకళ్ళేమో ఐడెంటిఫై చేయటము. మరి ఆ చుట్టుపక్కల 150 ఎయిడ్స్ సెంటర్లు ఉన్నాయంట. ఎక్కడున్నాయో ఈ వాగిన కృష్ణంరాజు కానీ లేకపోతే కేఎస్ఆర్ కానీ వచ్చి చూయించకపోతే వాళ్ళకి చింతకాయ కొట్టుడు మాత్రం బాగా పడిద్దని చెప్పి మేము అనుకుంటున్నాము. అమరావతే కాదు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉంది. మీ ప్యాలెస్లో మహారాణి ప్యాలెస్లో గుట్లు బయటికి రావేమో, మరి ఈ ప్యాలెస్లోనే ఉంటాయి. అక్కడ ముందు ఎయిడ్స్ టెస్ట్ అక్కడ చేసేసి మళ్ళీ తర్వాత అక్కడ వేసలు ఉన్నారా లేదా అని చూసి అక్కడ ఎయిడ్స్ సెంటర్ ఉందా లేదా అని ప్రూవ్ చేసినాక తర్వాత బయటకు వచ్చి మా మీద మాట్లాడితే బాగుంటుంది. మాకు ఒక ఛానల్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఈ లిక్కర్ దందాలో కానీ లేకపోతే ఇవన్నీ కేసులు వస్తున్నాయి, మా మీద కేసులు పెడతారు. మరి అవన్నీ ఎట్లా, ఒక బురద అనేది అమరావతి మీద చల్లితే ఆ బురద కడుక్కునే పనిలో ఉంటారు. ఛానల్స్ అన్నీ ఆ వైపులో ఉంటాయి. ఇక ఆ తర్వాత మన పని మనం కానిచ్చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇదైతే వికృతమైన చేష్ట అయితే ప్రతిసారి అమరావతి ఉద్యమం అన్నాళ్ళు ఇదే పందా ఫాలో అయ్యారు. అదే పందాలో కనుక ఇప్పుడే నడపాలని చెప్పి చూస్తున్నారు. కానీ దాన్ని తిప్పికొడటానికి అమరావతి మహిళలు అప్పుడు తెలియని ఆ ఉద్యమం అంటే ఏందో, మా మీద ఏదైనా నిందలేస్తే ఏడుస్తా ఇంట్లో కూర్చొని లేకపోతే వెనక్కి తగ్గుతారని చెప్పి మీరు వేసిన దానికి కొంతమంది తగ్గితే తగ్గారేం. కానీ ఇప్పుడు ఉన్నాళ్ళు మాత్రం నికాల్సుగా ఏదైనా నీ మీద ఎదుర్కోవడానికి సిద్ధమయ్యి ప్రాణార్పణకైతే సిద్ధమయ్యాం. కాబట్టి అమరావతి ఉద్యమంలో చివరంకం దాకా మేము మిగిలాము. ఇప్పుడు ఆ అమరావతి మీద నిందలేస్తే మాత్రం మేము తట్టుకోవడం కాదు, తిప్పికొట్టే స్థితిలో ఉన్నాం, తట్టుకునే స్థితిలో కాదు. మరి అదేవిధంగా ఏ విధంగా అయితే మమ్మల్ని మాట్లాడావో మేము కూడా మాట్లాడుతున్నాం. చేబోలు కిరణ్ అనేవాడు మరి భారతీరెడ్డిని మాట్లాడంగానే పొడుసుకొచ్చి పాపం ఎంతమందో ఇదైపోయారనమాట. మరి భువనేశ్వర్ గారి మీద, ఎన్టీ రామారావు గారి కూతురు, ఆమెకు ఒక క్వాలిఫికేషన్ ఉంది, భువనేశ్వర్ గారి మీద ఏ రకమైన భాష మాట్లాడారో ఆ భాష మాట్లాడినా కూడా నిజంగానే మరి తెలుగుదేశం పార్టీలో కొంచెం శాంతం అని చెప్పి ఆ శాంతానికి ఉదాహరణ ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ మీద చేసిన దానికి కేసులు పెట్టి వాళ్ళని కనుక శిక్ష అనేది చేసి మరి ఏదైనా ఉంటే కనుక వెంటనే రియాక్షన్ అయితే బాగుండేది. నేనైతే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం కూడా నిన్న పొద్దున జరిగిన దానికి ఇంతవరకు ఎటువంటి రియాక్షన్ లేదు. వాళ్ళేగా మహిళల మీద వాళ్ళే బురద జల్లారు, అదే అమరావతి మీద జల్లారు, వాళ్ళే చూసుకుంటారు అనుకున్నాను. కానీ ఈ ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తున్నా, ఇవాళ మా మీద నిందలేసిన వాళ్ళు ఇప్పుడు రేపు మీ ఇంటి దాకా రారని నమ్మకం అయితే లేదు. కానీ మరి ఎంతసేపటికి శాంతం అని చెప్పేసి మరి కేసులు పెట్టినా కానీ అన్ని చూడాలి చెయ్యాలంటున్నారు. మీరు అన్ని చూసి చేసే లోపు
ఎంతమంది ఈ మానాభిమానాలు దెబ్బతిని ఏదన్నా ప్రాణాలు కోల్పోతారో కూడా తెలియట్లేదు. దయచేసి మీరు మాత్రం ఈ ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి మహిళా కమిషనర్‌గా ఉన్న శైలజ గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాము. మరి ఇంకా కూడా ఓర్చుకునే స్థితిలో అయితే లేము. ఇప్పుడు దాకా ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ మేము మాట్లాడలేదు. వాళ్ళ పెళ్ళాలు ఎట్టంటోళ్ళు, ఈళ్ళ మొగుళ్ళు ఎట్టంటోళ్ళు అని మేమైతే మాట్లాడలేదు. ఇక నుంచి మాట్లాడే ఇది మాత్రం రావాల్సొస్తుంది. ఇంకా జాగ్రత్త, జాగ్రత్త అంటే మా మీదే తిప్పి కొడుతున్నారు. దయచేసి దీనందరి గమనించి ఏ విధంగా అయితే మా మీద ఇది పెట్టాడో, వల్గర్ లాంగ్వేజ్ పెట్టాడో, మరి అదే విధంగా వాళ్ళ ఇంట్లో మాత్రం సేమ్ అదే ఫాలో అవుతా ఉండుండొచ్చు. కేఎస్ఆర్ గారికి ఖచ్చితంగా ఎయిడ్స్ అయ్యి ఉంటది. ఆ ఎయిడ్స్ వల్లనే అంత నలుపొచ్చిందేమో నాకు డౌటు. మరి కాబట్టి మరి వాళ్ళ ఆవిడని ఎక్కడికో చోట పంపిస్తా ఉండంటాడు. దాని ద్వారా వచ్చుంటది. మరి ఆ కృష్ణరాజు గారికి కూడా సేమ్ డీటో. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అదే బిజినెస్‌లో ఉండుంటాడు. ఏదైనా మనం ఒక మాట మాట్లాడంటే మనకి ఎక్కడో చోట ఏదో ఒకటి మూలాలనేది గుర్తుకొస్తాయన్నమాట. ఆ మూలాలు ఈ విధంగా గుర్తుకు రావడానికి కారణం ఏందంటే, ఆ ఇంట్లో ఆ మూలాలు ఉండుంటాయన్నమాట. ఆ సంపాదన మీద వాళ్ళిద్దరు బతుకుతున్నారు. ఆ సంపాదనతోటే సాక్షిని బతికిస్తున్నారు. దయచేసి సాక్షి ఇట్లాంటి వ్రాతలు గనక రాస్తే ఇప్పటికే ఎన్నో ఎలిగేషన్ల మీద ఆ పత్రిక నడుస్తుంది. ఇంకా ఇంకా ఆ పత్రిక అనేది మరి ఇవాళ నుంచి రేపటి నుంచి మేము సాక్షి ప్రెస్‌లో ముందు మాత్రం కూర్చొని ధర్నాలు చేయాల్సొస్తది. మరి మీరే విధంగా అయితే నేర్పారో అదే విధంగా మేము కూడా మా మానాభిమానాలు, ఆత్మాభిమానాలన్నీ పాపం భారతిరెడ్డి ఒక్కటే ఆడదు కాదు. మేమందరం ఆడాళ్ళమే. మేమందరం అమ్మా బాబు కంటే పుట్టినోళ్ళమే. మీరులాగా పశువుల కంటే పుట్టలేదు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఆంధ్ర రాష్ట్ర మహిళలు గాని, పురుషులు గాని ఒక అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని. ఆ రాజధానిని అవమానిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించినట్టే. ఇట్లాంటి వాళ్ళని రాష్ట్రంలో లేకుండా తరిమికొట్టాలని చెప్పి మాత్రం మేము అందరికీ విన్నపం చేసుకుంటున్నాము. దయచేసి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు గనక లేవనెత్తి ఇట్లాంటి మాటలు ఇంకొకసారి ఎవరిని ఏ మహిళని మాట్లాడకుండా ఉండేటట్టుగా బుద్ధి చెప్పాలని చెప్పి మాత్రం మేము అనుకుంటున్నాం. కొమ్మినేని శ్రీనివాస అనే వ్యక్తి మాకు ఇంతకుముందు అయితే ఏదో చూసేవాళ్ళం అండి అప్పుడప్పుడు. ఇప్పుడు అసలు చూడట్లేదు. కానీ అమరావతి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. అతను అసలు ఎవరు? అతను ఇంకొక విలేకరిని కూర్చోబెట్టుకొని మాట్లాడటం ఏంటి? మీరు చేసింది ఇదేనా? ఇక్కడ ఉండి చేసింది అందుకేనా మీరు పెద్ద ప్యాలెస్ కట్టుకుంది? అన్నిటిలో సంపాదన అయిపోయింది మీకు. ఇక వేసులుగా ఇక్కడ ఉండి బాగా నడిపిద్దామని మీ కుటుంబ సభ్యులందరూ ఈ పని చేద్దామని వచ్చారా? ఏం చేద్దామని వచ్చారు అప్పుడు 5 ఏళ్ళు? మీ ఆటలు సాగలేదు. మిమ్మల్ని తీసి తొంగలో గొక్కినందుకు ఇప్పుడు రాజధాని కళకళలాడుతుందని మీరు ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు మిమ్మల్ని నడిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. అమరావతి రైతులు జై అమరావతి.